హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం పజిల్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ సిరీస్లో భాగంగా సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్ ఒకటి చేద్దాము. ఇక్కడ ఇది ఎలాంటి క్వశ్చన్ అంటే మోడరేట్ టు మోడరేట్ అనుకోండి, మధ్య రకమైన డిఫికల్టీ లెవెల్. ఇది మరీ అడ్వాన్స్డ్ కాదు, మరీ బేసిక్ లెవెల్ కూడా కాదు. అయితే ఎవరైతే ఆల్రెడీ బాగా ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో మ్యాక్సిమం టైం వచ్చేసి అరేంజ్మెంట్ చేసుకోవడానికి 3 minutes అయ్యా. 3 minutes కన్నా ఎక్కువ తీసుకోవద్దు. బిగినర్స్ అయితే యాజ్ యూజువల్గా టైమింగ్ గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ మన రెగ్యులర్ కోర్స్లో పార్ట్ ఆఫ్ క్వశ్చన్ ఇది. జస్ట్ మళ్ళీ ఒకసారి మనల్ని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్న వాళ్ళ కోసమని మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను, ఓకేనా? ఒక్కసారి ఈ క్వశ్చన్ నేను స్క్రీన్ బయటికి వెళ్తాను. ఈ క్వశ్చన్ని మీరు స్క్రీన్ షాట్ చేసి తీసుకోండి, లేకపోతే కాపీ చేసుకోండి. అయితే క్వశ్చన్ ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతుంది. తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ అంతా నేను బైలింగ్వల్లో చెప్తాను, తెలుగు అండ్ ఇంగ్లీష్ మిక్స్లో చెప్తాను. కొంతమంది స్టూడెంట్స్ క్వశ్చన్ కూడా తెలుగులో ఇవ్వండి అంటున్నారు. చూద్దాం. ఇప్పుడు ఈ పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్కి ఏంటంటే మనకి బోర్డు పైన స్పేస్ ఎక్కువగా సరిపోదు, అందుకే నేను తెలుగు ఇంగ్లీష్ ఇవ్వట్లేదు. నెక్స్ట్ నుంచి అది కూడా ఏమైనా టెక్నికల్గా పాసిబిలిటీ ఉంటే తప్పకుండా చేద్దాం, ఓకేనా? ఇదైతే ముందు ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ ఓన్గా సాల్వ్ చేయండి. రైట్, ఇంక నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఇక్కడ నేను డిస్ప్లే చేశాను. ఇప్పుడు ఫస్ట్ మీరు జాగ్రత్తగా చదవండి. సీటింగ్ అరేంజ్మెంట్లో ఎలా చేస్తారు చెప్పండి. ఒక్కసారి బేసిక్స్ గుర్తు తెచ్చుకోండి. నేను మీకు బేసిక్ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక్కసారి బేసిక్ ఏం గుర్తు తెచ్చుకోండి. ఎంతమంది పర్సన్స్ ఉన్నారు, ఫస్ట్ పాయింట్. ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే 6, 8, 10, 12 అట్లా ఈవెన్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటే సర్కిల్లో వేయాల్సిన అవసరం లేదు, మనం లైన్స్ తీసుకుంటాం. ఎలా? సపోజ్ 6 persons ఉన్నారనుకోండి, సింపుల్ ఇలా లైన్స్ తీసుకోండి చాలు, సర్కిల్ వద్దు. ఎందుకంటే ఇది చాలా విధాలుగా మనకు బెనిఫిట్ ఉంటుంది. బేసిక్ వీడియోలో క్లియర్గా చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూసుకోండి. దీనివల్ల ఒక నట్షెల్లో చెప్తాను చూడండి. ఎవరికి ఆపోజిట్ అనేది చాలా ఈజీగా తెలుస్తుంది. ఇది మొత్తం సర్కిలే, యాక్చువల్గా ఇదంతా సర్కిల్. లేకపోతే మన అండర్స్టాండింగ్ కోసం ఇలా వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న పర్సన్ వీడికి ఆపోజిట్, వీడికి ఆపోజిట్, వీడికి ఆపోజిట్, ఓకేనా? 8 ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఈ క్వశ్చన్లో 8 ఇచ్చారు, ఇలా 10 ఇచ్చారనుకోండి, ఇంకో లైన్ పెంచుకోండి. 12 అనుకోండి, ఇంకో లైన్ పెంచుకోండి. ఇది ఏది? ఈవెన్ నెంబరా ఆడ్ నెంబరా చూసుకోండి. ఒకవేళ ఆడ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇచ్చాడు అనుకోండి, డెఫినెట్గా సర్కిల్ గీసుకోండి, అందులో తప్పేమీ లేదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, ఇన్సైడ్ చూస్తున్నారా, అవుట్ సైడ్ చూస్తున్నారా? ఇప్పుడు వచ్చే క్వశ్చన్స్లో ఏంటంటే చాలా క్రిటికల్గా ఇస్తాడనమాట. ఏది? సమ్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, సమ్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటాడు. లేకపోతే అందరూ ఇన్సైడ్ అనేది నార్మల్ క్వశ్చన్, లేకపోతే అందరూ అవుట్ సైడ్ అంటాడు, లేకపోతే దానికో ఇండైరెక్ట్ క్లూ పెడతాడు. అది చూసుకోండి. ఇన్సైడా, అవుట్ సైడా, మిక్స్డా? అప్పుడు ఏది రైట్ సైడ్, ఏది లెఫ్ట్ సైడ్ చాలా క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వీడు ఉన్నాడు అనుకోండి, ఇన్సైడ్ చూస్తున్నాడు, ఇది రైట్ లెఫ్ట్. అర్థమైందా? వీడున్నాడు ఇన్సైడ్ చూస్తున్నాడు, అప్పుడు వాడికి ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. వీడు అవుట్ సైడ్ చూస్తున్నాడు అనుకోండి, అప్పుడు ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అలా బేసిక్ వీడియో ఒకసారి చూసుకోండి. 2 పాయింట్లు కవర్ అయ్యాయి కదా. ఆడ్ నెంబర్లో ఉన్నారా, ఈవెన్ నెంబర్లో ఉన్నారా, ఇన్సైడ్ ఉన్నారా, అవుట్ సైడ్ ఉన్నారా, మిక్స్డ్ ఉన్నారా? తరువాత సీటింగ్ అరేంజ్మెంట్తో పాటుగా ఇంకేమైనా పారామీటర్ ఇచ్చాడా అంటే వాడు ఏం చేస్తాడు, వీడు ఈ సిటీ నుంచి వచ్చాడు, తర్వాత ఈ కలర్ లైక్ చేస్తాడు, లేదంటే ఒకరికొకరు రిలేటివ్స్ అవుతారు, లేకపోతే ఒకటి ర్యాంక్ ఇలా ఉంది, లేదంటే ఒకటి వెయిట్ ఇలా ఉంది, లేకపోతే వీడు ఇంకో ఫ్లోర్లో ఉంటాడు. ఎన్నో రకాలుగా ఫ్యాబ్రికేట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెథడ్ ఉంటుంది, ఓకేనా? ఆ పాయింట్ చూసుకోండి. ఇంకేమైనా పారామీటర్ ఇచ్చాడా? తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి? దీన్ని ఒక్క కేసులోనే సాల్వ్ చేయొచ్చా, ఒక్క పాసిబిలిటీతోనే సాల్వ్ చేయొచ్చా, ఒకటి కన్నా ఎక్కువ వెళ్ళొచ్చా అని చూడండి. ఒకటి కన్నా ఎక్కువ వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, 2 పాసిబిలిటీస్తోనే క్వశ్చన్ని ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ పాసిబిలిటీస్ 3 కానీ 4 కానీ పేపర్ మీద రాసుకోవద్దు, అన్నెసెసరీగా టైం వేస్ట్ అవుతుంది. ఆ రెండిటితోనే విజువలైజ్ చేయండి. ఇది ఇక్కడ ఉంటే ఏమవుద్ది, ఏది ఇక్కడ ఉంటే ఏమవుతుంది, అలా విజువలైజ్ చేసుకుంటూ రెండిటితోనే క్లోజ్ చేయండి. ఇవి మీకు బేసిక్ పాయింట్స్ అయ్యా, గుర్తుంచుకోండి, ఓకేనా? ఇంక ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం చూడండి. స్టార్ట్ చేయండి. రైట్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చదవండి. 8 persons ఉన్నారు, మీ మైండ్లోకి వచ్చేసింది. ఏది? లైన్స్ తీసుకోవాలి. తర్వాత A to H అన్నారు, అరౌండ్ సర్క్యులర్ టేబుల్ కూర్చున్నారు, అండ్ ఫేసింగ్ సెంటర్. లక్కీ ఎనఫ్, అందరూ సెంటర్ని ఫేస్ చేస్తారు. అయిపోయిందా? ఇక దాని తర్వాత ఈచ్ ఆఫ్ దెమ్ గాట్ డిఫరెంట్ మార్క్సా. ఇది మళ్ళా ఇంకో కొత్త పారామీటర్ ఇచ్చాడు. అంటే అరేంజ్మెంట్తో పాటు
మార్క్స్ కూడా తీసుకోవాలి. రైట్. దాని తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, మార్క్స్కి సంబంధించి మళ్ళీ కండిషన్ ఇచ్చాడు. ఏంటి? ద సమ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ పర్సన్ సిట్టింగ్ అపోజిట్ టు ఈచ్ అదర్ ఈజ్ 100. చూసారా, ఇక్కడ సపోజ్ ఇట్లా 8 మెంబర్స్ అన్నాడు కదా వాడు, వీళ్ళకి ఆపోజిట్, వీడికి ఆపోజిట్ వీడు కదా, అంటే వీడికి ఒకవేళ 80 వస్తే వీనికి ఎన్ని రావాలి? 20 రావాలి. వీనికి 70 వస్తే వీనికి ఎన్ని రావాలి? 30 రావాలి. అట్లా ఎదురెదురుగా కూర్చున్న వాళ్ళది మార్క్స్ యాడ్ చేస్తే దట్ మస్ట్ బి ఈక్వల్ టు 100 అన్నాడు. రైట్. ఇది ఇంకో పాయింట్, ఇది గుర్తుంచుకోండి. తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు? ఇంకా ఇక్కడి నుంచి క్లూ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ క్లూ ఏంటి చూడండి అయ్యా, ఈ హూ గాట్ 80 మార్క్స్ సిట్స్ అపోజిట్ టు 1 పర్సన్. ఎవరు ఆ పర్సను? హూ సిట్స్ అడ్జసెంట్ టు ఏ. అర్థమైందా? ఇప్పుడు చిన్న పాయింట్, ఇది ఏం లేదు. ఈకి 80 మార్క్స్ వచ్చాయి, వాడు ఒకడికి ఎదురుగా కూర్చున్నాడు. ఆ ఎదురుగా కూర్చున్న వాడు ఎవరంటే ఏకు అడ్జసెంట్గా ఉంటాడు. అంటే ఏకు ఇమీడియట్ రైట్ అయినా ఉంటాడు, వాడు ఇమీడియట్ లెఫ్ట్ అయినా ఉంటాడు. ఎవరు వాడు? ఈకి ఆపోజిట్గా ఉన్నవాడు కదా. ఇప్పుడు దీన్ని మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఇందులో 2 పాసిబిలిటీస్ వస్తాయి. ఎట్లా చెప్పండి? ఇప్పుడు నేను 8 పర్సన్స్కి ఇలా వేసుకున్నానయ్యా, జాగ్రత్తగా చూడండి. వాడు ఏమన్నాడు? ఈకి 80 మార్క్స్ వచ్చాయి, వానికి అపోజిట్గా ఉన్నవాడు ఏకు ఇమీడియట్ రైట్లో కానీ లెఫ్ట్లో కానీ ఉండాలి అని అన్నాడు వాడు. అవునా? అలాంటప్పుడు మనము ముందు ఈ ప్లేస్తో స్టార్ట్ చేయండి. అప్పుడు మనకు ఏ ప్లేస్ వస్తుంది? ఏకి పక్కన ఉన్నవాడి ప్లేస్ వస్తుంది. మరి ఇక్కడ మనకు 8 ప్లేసెస్ వేకెంట్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ చేసాం క్వశ్చన్. మరి ఈ 8 ప్లేసెస్లో ఈని ఎక్కడ తీసుకోవాలి? మన బేసిక్ క్లాసెస్లో నేను చెప్పాను, ఎప్పుడైతే అందరూ ఇన్సైడ్ చూస్తారో మీరు ఎక్కడ తీసుకోవాలి అంటే ఏదో ఒక ప్లేస్ మీరు డిసైడ్ చేసుకోండి. ప్రతి క్వశ్చన్ అలాగే చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఒక ఆర్డర్ ఉంటుంది, తర్వాత మీ మైండ్ కూడా ట్యూన్ అవుతుంది. బై ద వే, ఫర్ దట్ మ్యాటర్, ఈ 8 ప్లేసెస్లో ఈయన మీ ఇష్టం ఉన్న దగ్గర తీసుకోవచ్చు, కానీ మనకు కన్వీనియంట్గా నేను ఇక్కడ తీసుకుంటాను. ఇక్కడే తీసుకోవాల్సిన రూల్ ఏం లేదు, కానీ నేను మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ తీసుకుంటున్నాను. అప్పుడు ఏంటయ్యా, సింపుల్గా ఈ 80 మార్క్స్ వచ్చాయి, అయిపోయిందా? అప్పుడు ఈ అపోజిట్ పర్సన్కి ఎన్ని రావాలి? 20 రావాలి. కరెక్టేనా? ఇక దాని తర్వాత ఈ పర్సన్ ఎవరయ్యా అంటే ఏకు అడ్జసెంట్గా ఉంటాడు అన్నాడు. అంటే ఏ ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. చూసారా, 2 పాసిబిలిటీస్ వచ్చాయి. ఇప్పుడు నేను ఒక పాసిబిలిటీలో ఏం చేస్తానంటే ఏను ఇక్కడ వేసుకుంటాను. మంచి క్వశ్చన్ అయ్యా ఇది, ఓకేనా? ఏను ఇక్కడ వేసుకుంటాను, తర్వాత ఏని ఇక్కడ వేసుకుంటాను. తర్వాత ఇంకో పాసిబిలిటీ తీసుకోండి, సెకండ్ పాసిబిలిటీ ఇది కొంచెం థిక్ అయిపోయింది కదా, ఇదే తీసుకుందాం. రైట్. ఇంకో పాసిబిలిటీలో ఇలా తీసుకుందాం, వీళ్ళిద్దరు మొత్తం 8 మెంబర్స్ వచ్చారు. రఫ్ వర్క్ నేను ఇక్కడ చేసుకుంటాను, ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఈ ప్లేస్ ఎక్కడ తీసుకుందాం? అక్కడ తీసుకోండి. ఇక్కడ ఎన్ని మార్క్స్? 80 మార్క్స్. ఈకి ఆపోజిట్గా ఉన్నవాడికి ఎన్ని మార్క్స్ రావాలి? 20 రావాలి. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉంచాలి? ఇక్కడ ఉంచాలి. ఇది నేను ఇప్పుడు 2 పాసిబిలిటీస్తోనే స్టార్ట్ చేశాను. 2 కన్నా ఎక్కువ పోకండి. ఒకవేళ ఇంకేమైనా విజువలైజ్ చేయాల్సి వస్తుంది అనుకోండి, ఇక్కడే విజువలైజ్ చేయండి. ఎందుకంటే మన బ్రెయిన్కి పవర్ బాగుంటుంది, మనం సరిగ్గా యూజ్ చేసుకోము, కానీ మన బ్రెయిన్కి చాలా పవర్ ఉంటుంది. అసలు ఎంత పవర్ ఉంటుందంటే, నేను మళ్ళీ ఇంకో క్లాస్లో చెప్తాను, నాకంటే అది చాలా పెద్ద టాపిక్. మన న్యూరాన్ టు న్యూరాన్ కమ్యూనికేట్ అయ్యేటప్పుడు మనకి అబెండెంట్ ఆఫ్ పవర్ ఉంటుంది అనమాట. అందులో కొంత యూజ్ చేసుకుందాం. ఇది ఎంత సింపుల్ క్వశ్చన్ ఇది, ఓకే? రైట్. ఇక నెక్స్ట్ తీసుకోండి. ఇక్కడ వరకు అయితే నాకు వచ్చింది. ఇక దీని తర్వాత వాడు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమన్నాడు చూడండి. ఎవరి గురించి ఇచ్చాడు? సి గురించి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, సి హూ డజంట్ స్కోర్ 20 మార్క్స్. సికి 20 మార్క్స్ రాలేదు, నెగిటివ్ ఇన్ఫర్మేషన్. who doesn't score 20 marks sits second to the left of B who got 25 marks. అర్థమైందా? Cకు 20 మార్క్స్ రాలేదు, వాడు ఎవరికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు? బీకి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. మరి బీకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 25 మార్క్స్ వచ్చాయని ఇచ్చాడు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి స్టూడెంట్స్, కింద బేసిక్ వీడియో లింక్ పెట్టాను కదా, అందులో కూడా చూసుకోండి. మీరు సర్క్యులర్ అరేంజ్మెంట్ చేసేటప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ని మనం రఫ్గా రాసుకోవాలంటే ఆ రఫ్లో మళ్ళీ సర్కిల్ గీసుకోకండి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని స్ట్రెయిట్ లైన్లోకి తెచ్చుకొని మనకు అర్థమయ్యే విధంగా రాసుకోండి. అవసరం ఉన్నప్పుడు దాన్ని ఇక్కడికి తీసుకెళ్ళండి. మరి స్ట్రెయిట్ లైన్లోకి తెచ్చుకోండి అంటే దాని అర్థం ఏంటి? రఫ్ వర్క్లో ఇలా రాసుకోండి. ఎలా అంటే
అంటే సి అనేవాడు బికి ఎక్కడున్నాడన్నాడు, సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు అన్నాడు. అంటే ఒకవేళ బి ఇక్కడ ఉంటే ఇది ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్లో ఎవరు రావాలి, సి రావాలి. మీరు ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు కూడా అలాగే తీసుకోవాలి. బికి ఫస్ట్ లెఫ్ట్ వదిలేసి సెకండ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలి, సి ఉండాలి. మనం స్ట్రేట్ చేసుకున్నాం, మనకు అనుకూలంగా చేసుకున్నాం. ఇది నాకు లెఫ్ట్, అది రైట్, అందుకని మనకు అనుకూలంగా ఇక్కడ రాసుకున్నాం. మరి బికి ఎన్ని మార్క్స్ వచ్చాయి, 25 వచ్చాయి. పాజిటివ్ పైన రాసుకోండి 25. సికి ఎన్ని మార్క్స్ రాలేదు, 20 రాలేదు, కింద రాసుకోండి. ఓకేనా, అంటే సికి 20 రాలేదు, బికి 25 వచ్చాయి. సి బికి సెకండ్ లెఫ్ట్లో ఉన్నాడు. ఇంకేమన్నా కన్ఫ్యూషన్ అనుకుంటే దీన్ని ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోండి. అంటే సికి 25 రాలేదు, బికి 25 వచ్చింది. ఇక మన నెక్స్ట్ జాబ్ ఏంటి చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ని ఇందులోకి తీసుకోవాలి. అయితే ఇక్కడ మనకి ఇంకా సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి దాన్ని ఇందులోకి తీసుకుంటే మనకి ఒకటి కన్నా ఎక్కువ పాసిబిలిటీస్ వస్తాయి. ఎక్కువ పాసిబిలిటీస్ వస్తే మళ్ళీ ఇంకో పాసిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది కదా, ఇంకో కేసు తీసుకోవాల్సి వస్తుంది కదా. అందుకని మీరు ఏం చేయండి అంటే సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం కొంచెం ఆగండి, ఇది ఇంకా రైట్ టైం కాదు. ఇంకొక ఇన్ఫర్మేషన్ చూడండి, వాడు ఏమి ఇచ్చాడు, సీదా అయిపోయిందా. తర్వాత జీ గాట్ 60 మార్క్స్ అండ్ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. సేమ్ రఫ్ వర్క్లో రాసుకోండి. జీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అన్నాడయ్యా, 60 మార్క్స్ వచ్చాయి. మరి వీడు ఎక్కడున్నాడు, ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు, అంటే ఇక్కడ ఎఫ్ అన్నమాట. ఇది ఎఫ్కు ఇమీడియట్ లెఫ్ట్లో జీ రావాలి. అంటే మీరు ఈ ఇన్ఫర్మేషన్ని ఇందులోకి తీసుకున్నప్పుడు ఇద్దరు కూడా రెండు పక్క పక్క ప్లేసెస్లో ఉండాలి, ఇద్దరు ఒకరి పక్కన ఒకరు ఇమీడియట్గా ఉండాలి, 2 వేకెన్సీస్ నాకు కాన్సిక్యూటివ్గా కనపడాలి. ఇది మీరు మైండ్లో ఉంచుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఏమి ఇచ్చాడు చూడండి, ఇది కూడా ఇంకా తీసుకురాలేం మనం. ఓకేనా, నెక్స్ట్ ఇంకా 2 ఇన్ఫర్మేషన్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కూడా చదువుకొని మొత్తం కలిపి తీసుకొని రండి. నెక్స్ట్ ఏంది, ఎఫ్ గాట్ 10 మార్క్స్ అండ్ హెచ్ గాట్ ద హైయెస్ట్ మార్క్స్. అయిపోయింది, ఎఫ్కు 10 వచ్చాయి, హెచ్కు అందరికన్నా ఎక్కువ వచ్చాయి, హైయెస్ట్ HIGH ఇక్కడ రాస్తాను. అయిపోయింది. ఇప్పుడు మనకు జస్ట్ ఒక్క ఇన్ఫర్మేషన్ చార్ట్లోకి ఉంది, అది కూడా 2 పాసిబిలిటీస్లో ఉంది, చాలా డిఫికల్ట్గా ఉంది, అవునా. ఇప్పుడు మనం ఈ డేటాని ఇందులోకి తీసుకురావాలి. ఈ డేటాని ఇందులోకి తీసుకురావాలంటే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్పాను. మొత్తం 3 డేటా మీద కానీ మీరు ఫోకస్ చేశారంటే మీరు బోల్తా పడినట్టే. 3 ఒకేసారి తీసుకురావద్దు, ఏదన్నా ఒక్కదాని మీద తీసుకోవాలి. మీరు ఒకసారి ఈ యానిమల్ ప్లానెటో, డిస్కవరీ ఛానల్లో, హిస్టరీ యానిమల్ ఏదో ఒకటి చూడండి, టీవీ ఛానళ్ళల్లో ఒక పులి జింకను వేటాడుతుంది అనుకోండి, అదేం చేస్తుంది, ఒకేసారి మొత్తం గ్రూప్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు దానికి. అదేం చేస్తుంది, ఏదైతే వీక్గా ఉంటుందో దాని మీదే ఫోకస్ చేస్తుంది, దాని టార్గెట్ అదే అనమాట. అప్పుడు ఏమవుతుంది, మనకు కరెక్ట్గా టార్గెట్కి వెళ్ళగలుగుతుంది. అన్నిటి మీద ఫోకస్ చేసింది అనుకోండి, అన్నెసరీగా దాని హంటింగ్ అనేది వేస్ట్ అయిపోతుంది, అవునా. అట్లాగే మనం కూడా ఇక్కడ ఏదో ఒక్క ఇన్ఫర్మేషన్తోనే స్టార్ట్ చేయండి, మీ ఇష్టం. కాకపోతే ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది తీసుకోండి. నేనేం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తానయ్యా, దీని మీద. ఓకేనా, ఎందుకు దీని మీద చేస్తానంటే నేను ఒక బీని కానీ ప్లేస్ చేశాను అనుకోండి, టెంటేటివ్లీ మోర్ ఆర్ లెస్. నేను బీని ప్లేస్ చేస్తే బీ పక్కన ఎవడో ఒకడు వస్తాడు, అది ప్లేస్ అయినట్టే, మోర్ ఆర్ లెస్ సి ప్లేస్ అయినట్టే. దీని రెఫరెన్స్గా నేను ఇది ప్లేస్ చేసుకుంటాను. అట్లా మనకు ఎక్కడ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందో అది తీసుకోండి. మరి ఈ అరేంజ్మెంట్కి రండి. బీని నేను ఎక్కడ ఉంచవచ్చు, ఓవరాల్గా చూస్తే బీకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి చూడండి అయ్యా, ఇక్కడ 1 2 3 4 5 6 ప్లేసెస్ ఉన్నాయి ఓవరాల్గా. అన్నీ ఎలిమినేట్ అవుతాయి కానీ ఓవరాల్గా అయితే 6 ఉన్నాయి. మరి ఇప్పుడు నేను ఏదో ఒక ప్లేస్తో స్టార్ట్ చేయండి, జనరల్గా ఇక్కడ స్టార్ట్ చేయండి, చేసి ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ చూసుకుంటూ వెళ్ళండి. ఈ స్టెప్ చాలా ఫాస్ట్గా చేయాలి, ఇక్కడే మీరు ప్రాక్టీస్ బాగా చేయాలి, విజువలైజేషన్ ఉండాలి, ఫోకస్ అంతా క్వశ్చన్ మీదే ఉండాలి, మైండ్ పక్కకి పోవద్దు. ఇక్కడ ఒకవేళ నేను బీని ఇక్కడ ఉంచితే పాసిబిలిటీ ఉందా లేదా, సబ్సీక్వెంట్గా ఆ సి కండిషన్ ఫుల్ఫిల్ అవుతుందా లేదా చూసుకోండి. చెప్పండి నాకు క్లియర్గా, బీని ఇక్కడ ఉంచే పాసిబిలిటీ ఉందా, లేదు. ఎందుకు లేదు చెప్పండి, బీ ఇక్కడ ఉంటే బీకు ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, అంతేనా. ఇన్సైడ్ చూస్తున్నా, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. మీరు బీని ఇక్కడ ఉంచితే లెఫ్ట్లో 1 ప్లేస్ తర్వాత సి ఉండాలి, కానీ బీని ఇక్కడ ఉంచితే లెఫ్ట్లో 1 ప్లేస్ తర్వాత సి ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే అది ఏ ఆక్యుపై చేసింది. అయిపోయింది, వదిలేసేయండి. నెక్స్ట్ ఇక్కడ బీని ఇక్కడ ప్లేస్ చేయవచ్చా,
ఇక్కడ కూడా పాసిబిలిటీ లేదు. ఎందుకు పాసిబిలిటీ లేదు చెప్పండి? లెఫ్ట్కి 1 ప్లేస్ తర్వాత సి ఇక్కడ ఉండాలి, కానీ ఇక్కడ ఉండే పర్సన్కి 20 మార్క్స్ ఉండాలి, సికి 20 మార్క్స్ ఉండొద్దు. కాబట్టి బికి ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ ఎలాగూ లేదు, ఇక్కడ ఎలాగూ లేదు. ఇక్కడ ఎందుకు ఉండదు? ఎందుకంటే బికి 25 రావాలి, కానీ ఇక్కడ 20 ఉంది. ఒకేసారి ఎన్ని ప్లేసులు పోయాయి చూడండి, 1 2 3 4 5 పోయాయి, మిగిలింది 3. ఈ మూడిట్లో చూసుకోండి, బిని ఇక్కడ ఉంచొచ్చా? అఫ్ కోర్స్ ఎస్. ఎందుకు చెప్పండి? ఒకవేళ బి ఇక్కడ ఉంటే ఈ ప్లేస్ వదిలేసి ఇక్కడ సి వచ్చే ఛాన్స్ ఉంది. నేను చిన్న టిక్ చేసుకుంటాను, ఎస్ బిని ఇక్కడ ఉంచుకోవచ్చు. బిని ఇక్కడ ఉంచొచ్చా? నో. ఎందుకంటే ఒక ప్లేస్ తర్వాత ఇక్కడ సి వచ్చే ఛాన్స్ లేదు. మరి బిని ఇక్కడ ఉంచొచ్చా? ఎస్ ఉంచొచ్చు. ఎందుకు? ఇది బి, ఇది రైట్, ఇది లెఫ్ట్, 1 ప్లేస్ తర్వాత ఇక్కడ సి వచ్చే ఛాన్స్ ఉంది. అర్థమైందా? అంటే ఇక్కడ మీకు బికి 2 ప్లేస్లు వచ్చాయి, కానీ మీరు మళ్ళీ పేపర్ మీద ఇంకో పాసిబిలిటీ తీసుకోవద్దు. దట్ ఈజ్ రాంగ్. మీరు ఇక్కడే విజువలైజ్ చేయాలి. ఈ 2 ప్లేసెస్లో నేను ఏదైనా ఇంకా ఎలిమినేట్ చేసే పాసిబిలిటీ ఉందా అనేది చూడండి. ఒకసారి చూసుకోండి, ఆ పాసిబిలిటీ చూడండి. బిని నేను ఇక్కడ ప్లేస్ చేస్తే అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అవుతాయా కాదా అనేది చూసుకోండి. జాగ్రత్తగా ఆలోచించండి స్టూడెంట్స్. అసలు పేపర్ మీద రాసే పని లేదు, జస్ట్ నేను మీ ఐడియాకి రాస్తున్నాను. చూడండి, సపోజ్ నేను బిని ఇక్కడ ఉంచుకుంటాను, ఓకేనా? అప్పుడు ఒక ప్లేస్ వదిలేసి ఇక్కడ ఎవరు రావాలి? సి రావాలి. పాసిబిలిటీ ఉంది. అయితే బికి మార్క్స్ ఎన్ని ఇక్కడ? 25 అయ్యా, 25. కానీ జాగ్రత్తగా ఆలోచించండి, బిని నేను ఇక్కడ ఉంచే పాసిబిలిటీ లేదు, బి అక్కడ రాదు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే ఇది బి అనుకొని ఇది సి అనుకుంటే జి అండ్ ఎఫ్ని నేను ఇప్పుడు ఇందులోకి తీసుకురావాలి. ఇద్దరికి పక్క ప్లేసెస్ ఉండాలి. ఇద్దరికి పక్క నుండే ప్లేసెస్ ఏ పాసిబిలిటీ ఉంది? ఈ 2 ఉన్నాయి కదా. ఆ ఉండడం కూడా ఎలా ఉండాలి? ఎఫ్కు లెఫ్ట్లో జి ఉండాలి. అంటే ఒకవేళ నేను ఎఫ్ని ఇక్కడ పెడితే ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, అంటే ఇక్కడ ఎఫ్ రావాలి, ఇక్కడ జీ రావాలి. అంతేనా? మీరు మైండ్లో చూసుకోవాలి ఇదంతా. ఇది తప్ప వేరే పాసిబిలిటీ లేదు. అంటే బిని ఇక్కడ ఉంచితే ఖచ్చితంగా ఎఫ్ ఆపోజిట్లోనే రావాలి, వేరే పాసిబిలిటీ లేదు. కానీ ఎఫ్కి ఎన్ని మార్క్స్ ఉన్నాయి చూడండి అయ్యా, ఇక్కడ ఎఫ్కు 10 మార్క్సే ఉన్నాయి. మనప్పుడు ఇద్దరు ఆపోజిట్ పర్సన్స్ టోటల్ మనకు ఎంత కావాలి? 100 కావాలి. మరి ఇక్కడ ఇది 25, ఇది 10, 100 అవుతుందా? అవ్వట్లేదు. అంటే బికి ఇక్కడుండే పాసిబిలిటీ లేదు. ఇది బెస్ట్ వే అయ్యా, పజిల్ సీటింగ్ అరేంజ్మెంట్ చేసే ద బెస్ట్ వే ఇది. మీరు ఇట్లా చేయండి, ఒక్క క్వశ్చన్ కూడా రాకపోదు. ఓకే, సో తర్వాత ఇక మీకు ఇక్కడ ప్లేస్ లేదు, తీసేయండి. ఇక్కడే ఉంది నాకు ప్లేస్. ఇప్పుడు ఇక నాకు వేరే ప్లేసే లేదు. ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా నేను బిని ఖచ్చితంగా ఇక్కడ ఉంచుకోవాలి. అర్థమైందా? అప్పుడు బిని మనం ఇక్కడ ఉంచుతామనుకోండి, బిని ఇక్కడ ఉంచితే నెక్స్ట్ ఒక ప్లేస్ వదిలేసి సి ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి, అవునా? అప్పుడు మనకి ఏమవుతుంది చూడండి, బీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి? మనకి ఇక్కడ 25 మార్క్స్ వచ్చాయి. బీకు 20. ఇప్పుడు మనం ఫస్ట్ బీని ఇక్కడ ఉంచుకుంటే ఎఫ్ ఇక్కడ వచ్చాడు కాబట్టి బీని ఇక్కడ పెట్టే ఛాన్స్ లేదు. ఒకవేళ బీని ఇక్కడ ఉంచుకున్నాం అనుకోండి, ఎఫ్ ఆపోజిట్లో రావట్లేదు, అఫ్ కోర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. కానీ ఆలోచించండి, ఇది బి, ఇది సి అయితే ఎఫ్జి ఈ 2 ప్లేసెస్లోనే ఉండాలి. ఎలా? జి అనేవాడు ఎఫ్కి లెఫ్ట్లో ఉండాలి. లెఫ్ట్లో ఉండాలంటే ఎఫ్ ఇక్కడే ఉండాలి, ఎందుకంటే ఎఫ్ ఇక్కడ ఉండాలి, ఎందుకంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎఫ్ ఇక్కడ ఉంటే ఇది రైట్, ఇది లెఫ్ట్. అప్పుడు మీరు ఎఫ్ని ఇక్కడ ప్లేస్ చేయాలి. జాగ్రత్తగా వినండి అయ్యా, ఎందుకంటే మీరు నెక్స్ట్ ప్రతి క్వశ్చన్ ఇట్లాగే చేసుకోవాలి, ఎలిమినేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఈ ఎఫ్ ఇక్కడ ఉండాలి ఖచ్చితంగా, ఇక వేరే పాసిబిలిటీ లేదు. ఇక్కడ ఎవరు ఉండాలి? జీ ఉండాలి, అవునా? ఎందుకంటే ఎఫ్కు ఇది రైట్, ఇది లెఫ్ట్. ఎఫ్ మార్క్స్ ఎన్ని? 10, జీ మార్క్స్ ఎన్ని? 60. అర్థమైందా? ఇవి 10 అయితే ఇవన్నీ కావాలి? 90 కావాలి. ఇవి 60 అయితే ఇవన్నీ కావాలి? అఫ్ కోర్స్ 40 కావాలి. తర్వాత ఇది 80 అయితే ఇది తీసుకున్నాం, ఇది 25 అయితే ఇది ఎంత కావాలి? 75 కావాలి. ఇప్పుడు 25, 75 100 అయింది, 80, 20 100 అయింది, 90, 10 100 అయింది, 60, 40 100 అయింది. ఇంకా రావాల్సిన వాళ్ళు ఎవరు చూడండి, మనకి ఇక్కడ ఏ, బి, సి, డి లేదు, ఈ, ఎఫ్, తర్వాత నెక్స్ట్ ఏమొచ్చింది? జీ ఉంది, తర్వాత హెచ్ లేదు, అంటే డి అండ్ హెచ్ రావాలి. ఇంకా ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి, డి అండ్ హెచ్ రావాలి అంటే ఇక్కడ వీడు చెప్పిన దాని ప్రకారంగా హెచ్కు హయ్యెస్ట్ మార్క్స్ రావాలి. జాగ్రత్తగా ఆలోచించండి అయ్యా,
హెచ్కు హయ్యెస్ట్ రావాలి. హయ్యెస్ట్ ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే 95 కూడా కావచ్చు, 99 మనకు తెలియదు. హయ్యెస్ట్ ఎంతో మనకు తెలియదు. కానీ ఇక్కడున్న స్కోర్ ప్రకారంగా హయ్యెస్ట్ మార్క్స్ అయితే 90ఏ, వేరే పాసిబిలిటీ లేదు. మరి ఇక్కడ 90 ఆల్రెడీ ఎవరికి ఇచ్చాం మనం? సికి ఇచ్చేసాం. మరి 90 సికి ఇచ్చినప్పుడు హయ్యెస్ట్ మార్క్ ఎవరికి రావాలి? హెచ్కి రావాలి. మరి ఆ పాసిబిలిటీ ఉందా? లేదు. ఈ పాయింట్ అర్థమైందా క్లియర్గా అందరికీ? ఇక్కడ మనకి మార్క్స్ అన్నీ డిసైడ్ అయిపోయాయి. మనకు వీడికి 80 వస్తే 20 ఇట్లా మనం రాసుకున్నాం కదా. అంటే ఈ అన్ని మార్క్స్లో కూడా హయ్యెస్ట్ మార్క్ ఎంత? 90. కానీ ఈ 90 మార్క్స్ అనేది ఆల్రెడీ మనం ఎవరికి ఇచ్చాం? సికి ఇచ్చాం. మరి హయ్యెస్ట్ మార్క్ మనం ఎవరికి ఇవ్వాలి? హెచ్కి ఇవ్వాలి. మరి పాసిబిలిటీ ఉందా? లేదు. అంటే బి ఇక్కడ ఉండే పాసిబిలిటీ కూడా లేదు. మరి బి ఇక్కడ ఉండొద్దు అంటే మరి బికి ప్లేస్ ఏది? ఉన్నాయే 2 ప్లేస్లు, బికి ప్లేస్ ఏది? లేదు. అంటే ఈ టోటల్ అరేంజ్మెంట్ ఈజ్ రాంగ్. సక్సెస్ఫుల్గా దీన్ని ఎలిమినేట్ చేశాము. అర్థమవుతుంది అందరికీ? మ్యాజిక్ చేయాలయ్యా మనం. మనకు బ్రెయిన్కు అంత పవర్ ఉంటుంది అనమాట. మనం ఎంత చేస్తే మన బ్రెయిన్ మనకి అంత హెల్ప్ చేస్తుంది. అవునా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. పోనీ ఇంకొంచెం డెప్త్కి పోండి. అవసరం లేదు, ఇక్కడ 90 వచ్చింది, మనం దీన్ని ఎలిమినేట్ చేసేస్తాం. కానీ ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనకు హెచ్కు హయ్యెస్ట్ మార్క్ ఉండాలి కాబట్టి హెచ్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉంచాలనుకోండి. అయినా ఆ అనాలిసిస్ అవసరం లేదు, ఇక్కడనే మనం దాన్ని తీసేసాం. సో దిస్ అరేంజ్మెంట్ ఈజ్ రాంగ్. పక్కన పడేయండి. ఇప్పుడు దీనికి వెళ్ళండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఇంతసేపు పడుతుంది. మీరు ఎగ్జామ్లో అంతసేపు తీసుకోవద్దు, ప్రాక్టీస్లో అంతసేపు తీసుకోవద్దు. బిగినర్స్ తీసుకోండి. ఆల్రెడీ చేసేవాళ్ళు ఫటాఫట్ వెళ్ళిపోతూనే ఉండాలి. మీ బ్రెయిన్ అలా పని చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఓకే, ఇక ఇక్కడ చూడండి, సేమ్ థింగ్ మళ్ళీ ఫాస్ట్గా ఎలిమినేట్ చేసుకోండి. బీకి ఇక్కడ ప్లేస్ ఉందా? జాగ్రత్త చూడండి. బీకి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. లెఫ్ట్ 1 ప్లేస్ తర్వాత సి ఉండాలి, 1 ప్లేస్ తర్వాత సి. ఎస్ ఉంది. ఫాస్ట్గా వెళ్ళిపోండి. బీకి ఇక్కడ ప్లేస్ ఉందా? లేదు. ఎందుకు? లెఫ్ట్ 1 ప్లేస్ తర్వాత సికి 20 మార్కులు ఉండొద్దు కాబట్టి లేదు. ఇక్కడ ప్లేస్ ఉందా? లేదు. ఎందుకు? 1, 2 తర్వాత అక్కడ సి ఉండాలి కాబట్టి లేదు. ఇక్కడ ప్లేస్ ఉందా? లేదు. ఇక్కడ ప్లేస్ ఉందా? లేదు. అంటే బీకి ఇప్పటి వరకు అయితే 1 ప్లేసే వచ్చింది, ఇంకా ఈ 2 మిగిలి ఉన్నాయి. బీకి ఇక్కడ ప్లేస్ ఉందా అంటే కూడా లేదు. ఎందుకు లేదు? బి ఇన్సైడ్ చూడాలి, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. 1 ప్లేస్ తర్వాత ఇక్కడ ఈ ఉంది, ప్లేస్ లేదు. ఇంకా మిగిలింది ఏంటి? బీకి ఈ ఒక్క ప్లేస్. అంటే మనకి ఇక్కడ ఉంటే బి ఇక్కడ ఉండాలి, లేకుంటే ఇక్కడ ఉండాలి. అంతే సింపుల్. ఒకవేళ నేను బీని ఇక్కడ పెట్టుకుంటే వాట్ ఈస్ ద పాసిబిలిటీ చూసుకోండి. ఒకవేళ బీని ఇక్కడ పెట్టుకుంటే వాట్ ఈస్ ద పాసిబిలిటీ చూసుకోండి. ఒకవేళ మీరు ఈ రెండిట్లో దేంతోనైనా స్టార్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఒకవేళ దీంతో స్టార్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడ అన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయి అనుకోండి, ఇంకా ఇక్కడ బీని చూసుకునే అవసరమే లేదు. ఎందుకంటే 99.9% ఆఫ్ ద కేసెస్లో ఒకే అరేంజ్మెంట్ పాసిబిలిటీ వస్తుంది. కొన్ని రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసెస్లో 2 పాసిబిలిటీస్ కూడా రావచ్చు. కానీ అలాంటి క్వశ్చన్స్ జనరల్గా క్యాట్ ఎగ్జామ్లో ఇస్తాడు, బ్యాంకింగ్ లెవెల్లో ఇవ్వడు కాబట్టి, వేరే ఎగ్జామ్స్లో తక్కువగా ఇస్తాడు కాబట్టి సేఫ్గా ఆగిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి. బీని ఇక్కడ పెట్టవచ్చు ఫాస్ట్గా. బీని ఇక్కడ పెట్టేస్తే 1 ప్లేస్ తర్వాత ఎవరు రావాలి? సి రావాలి. సేమ్ థింగ్ మళ్ళీ మైండ్లోకి తెచ్చుకోండి. ఇవన్నీ మార్క్స్ ఉన్నాయి బీకి? 25. అంటే ఇది ఎంత రావాలి? 75. అయిపోయింది. ఇది 80, 20 వచ్చేస్తుంది. అప్పుడు సి ఇక్కడ ఉంటే 2 కాన్సిక్యూటివ్ ప్లేసెస్లో ఎఫ్ అండ్ జీ ఉండాలి. ఎఫ్కు ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి. ఆ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఒకే ఒక్క పాసిబిలిటీ ఉంది, ఈ 2. ఎఫ్కు ఇమీడియట్ లెఫ్ట్లో జీ ఉండాలి, అంటే డెఫినెట్గా ఎఫ్ ఇక్కడ ఉండాలి, వేరే పాసిబిలిటీ లేదు. అది రైట్ సైడు, ఇది లెఫ్ట్ సైడు. ఎఫ్కు మార్కులు 10 ఉండాలి, ఈ ఎదురుంగి వచ్చేటోడికి 90 ఉండాలి. అయిపోయిందా? ఇక దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎఫ్ పక్కన ఎవరు రావాలి? జీ రావాలి. జీకి 60 ఉండాలి, అంటే ఈ ఎదురుగా వచ్చేటోడికి 40 ఉండాలి. ఇదే కండిషన్. అయిపోయిందా? మరి ఇప్పుడు మీరు ఎఫ్ని జీని ఇక్కడ పెట్టుకున్నప్పుడు హెచ్కు హయ్యెస్ట్ మార్క్స్ రావాలి. హెచ్కి హయ్యెస్ట్ మార్క్స్ రావాలి అంటే మీరు హెచ్ని ఎక్కడ ప్లేస్ చేయాలి? హెచ్ను ఇక్కడ ప్లేస్ చేయాలి. ఎందుకంటే ఉన్న దాంట్లో హయ్యెస్ట్ ఎంత? 90. అయితే మీరు ఇంకొకటి కూడా చూసుకోవాలి. ఈ అరేంజ్మెంట్ ప్రకారంగా 90 హయ్యెస్ట్ వచ్చింది కాబట్టి ఇందులో కూడా 90 హయ్యెస్ట్ వచ్చిందని తీసుకోవద్దు. ఎందుకంటే అది వేరే అరేంజ్మెంట్, ఇది వేరే అరేంజ్మెంట్. ఇక్కడ ఇంకా వేరేది కూడా రావచ్చు. కానీ ఇక్కడ లక్కీగా ఏమైంది? 90 వచ్చింది హెచ్. ఇక్కడ ఏం రావాలి? నాకు టీ రావాలి. అయిపోయింది కదా, ఫినిష్.
ఇప్పుడు మనకు అన్నీ ఫిలప్ అయ్యాయి చూడండి, ABCDEFG అండ్ హెచ్. మార్క్స్ కూడా చూడండి అన్నీ వాడు అనుకున్న విధంగానే వచ్చాయి. అంటే బీని ఇక్కడ ఉంచుకుంటే పాసిబిలిటీ ఉంది. మీరు ఎగ్జామ్లో ఏం చేయొచ్చు, ఇక్కడే ఈ పొజిషన్ని క్లోజ్ చేసేయాలి, ఇక్కడే ఈ పొజిషన్ని క్లోజ్ చేసేయాలి, ఇంకా ముందుకు వెళ్ళే అవసరం లేదు. అయితే ఇక ఇది ఫైనల్ అరేంజ్మెంట్ అయ్యా, నేను రఫ్గా రాస్తాను కానీ ఇంక ఇది ఫైనల్ అరేంజ్మెంట్, మీరు ఫేర్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ కానీ బీని ఉంచుకుంటే ఏమైంది, జస్ట్ మన అండర్స్టాండింగ్ కోసం అని చూడండి, అక్కడ బి ఎందుకు ఉండొద్దు ఒకసారి చూసుకోండి. ఈ ఫైనల్ అరేంజ్మెంట్ నోట్ చేసుకోండి, నేను మళ్ళీ రాస్తాను కానీ ముందు ఒకవేళ బి ఇక్కడ ఉంటే ఏంటి అనేది మీరు చూసుకోండి. బి ఇదంతా తీసేయండి, ఇది తీసేయండి, రైట్, ఇది వచ్చింది, ఇది తీసేయండి, డి కాదు, ఇది మాత్రం ఎలాగో 20 ఉంటుంది ఎందుకంటే ఈకి ఎదురుగా 20 రావాలి. మరి బీని ఇక్కడ ఉంచుకుంటే ఫాస్ట్గా చూడండి, ఇది బి విత్ హౌ మెనీ మార్క్స్ 25, ఇక్కడ ఎవరు రావాలి, సి రావాలి. అప్పుడు నాకు ఎఫ్ అండ్ జి ఈ రెండింటికి 2 కాన్సిక్యూటివ్ ప్లేసెస్ రావాలి, అది ఇక్కడే పాసిబుల్ అవుతుంది. ఎలా పాసిబుల్ అవుతుంది, ఎఫ్కి లెఫ్ట్ సైడ్లో ఎవరు రావాలి, జీ రావాలి. అప్పుడు మనం ఇది ఎఫ్ అవుతుంది, ఇది రైట్, ఇది లెఫ్ట్, ఇక్కడ జీ. ఈ పాసిబిలిటీ రాదు, ఈ పాసిబిలిటీ రాదంతే. ఎందుకు రాదు చెప్పండి, బీకి ఆపోజిట్లో ఎవరు వచ్చారు, జీ వచ్చారు. మరి జీకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి, 60 ఉన్నాయి. అప్పుడు ఈ 2 మార్క్స్ మీరు యాడ్ చేయండి, 60 + 25 ఈజ్ నాట్ 100 బట్ ఇట్ ఈస్ 85. అలా ఉండొద్దు, 2 ఆపోజిట్ మార్క్స్ మనకి ఎన్ని ఉండాలి, 100 ఉండాలి. మరి ఆ పాసిబిలిటీ ఉందా, లేదు. సో సింపుల్గా నాకు ఈ పాసిబిలిటీ లేదు. అర్థమైందా? ఇంకొకసారి రాసుకోండి, ఒకసారి చూసుకోండి. వాట్ ఈస్ ద ఫైనల్ పాసిబిలిటీ చూడండి. ఫైనల్ పాసిబిలిటీ బీని ఇక్కడ ఉంచుకోవడం, రైట్, దిస్ ఇస్ ద ఫైనల్ పాసిబిలిటీ. ఇది మీరు రాసుకోండి, ఇంకా కొంచెం కావాలంటే నేను పెద్దగా చేస్తాను. ఇది సి, ఓకేనా, ఇది బి, ఇది 25, ఇది హెచ్ 90, సి 40, డి 20, ఏ 75, ఎఫ్ 10, జి 60, జి 60. దట్స్ ఆల్. ఇది మనకు ఫైనల్ అరేంజ్మెంట్. అందరికి అర్థమైంది అనుకుంటాను. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. ఆల్ ఆఫ్ యూ గాట్ ది క్లారిటీ. ఇది వీడియో మళ్ళీ ఒక్కసారి చూడండి, 2 times చూడండి, ఎందుకంటే మంచి వీడియో అయ్యా, మంచి వీడియో. ఇట్లాంటివి మన రెగ్యులర్ కోర్సులో కొన్ని వందల వీడియోస్ ఉన్నాయి, అన్నీ ఒక సిస్టమైజ్డ్గా అరేంజ్ చేసి రికార్డ్ చేసినవి ఉన్నాయి. మన దగ్గర ఫీ కూడా చాలా తక్కువ ఉంటుంది. అవర్స్ ఈజ్ నాట్ ప్యూర్లీ కమర్షియల్ ఇన్స్టిట్యూట్. నేను ఇన్స్టిట్యూట్ పెట్టుకుందే అందుకు. నా 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో కమర్షియల్ ఇన్స్టిట్యూట్స్లో చెప్పాను, అలా ఉండకూడదని నేను మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకున్నాను. నాట్ ఏ కమర్షియల్ ఇన్స్టిట్యూట్, ఫీజులు కూడా చాలా తక్కువ ఉంటాయి. మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకొని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో టైం వేస్ట్ చేసుకోకుండా మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి మీరు బాగా కష్టపడండి, మీరు అనుకున్న డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.